ఎంత గొప్పగా నువ్వు దేవునితో నడిచే వ్యక్తివైనా, నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు నడిచేటప్పుడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, నిజంగా ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో, దేవా నువ్వు నాతో ఉన్నావు, తప్పకుండా నేను బలంగా ముందుకు సాగగలను అన్న వ్యక్తి ద్వారా దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, మనందరితో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడండి. ఆయన ఈ భూమిని గడగడలాడించిన వ్యక్తి. చూడండి, ఆయన బలమైనటువంటి దేవుని అభిషేకాన్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చిన వ్యక్తి. ఆయన పేరు ఏలియా. అటువంటి ప్రవక్త ఎటువంటి అంటే దేవునితో నడిచిన వ్యక్తి. దేవుని బలమైనటువంటి కార్యాలని ఆయన రోషం కలిగిన మరి సేవకుడిగా, ప్రవక్తగా ఉంటూ గడగడలాడించిన వ్యక్తి. ఎందుకు నేను ఇంత వివరంగా మీతో చెప్పాలని ఆశపడుతున్నానంటే, ప్రవక్త కావచ్చు, అభిషక్తుడు కావచ్చు, దేవుని క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగం కావచ్చు, ఒకవేళ నువ్వు ఎంత పవర్ఫుల్గా, ఎంత అనాయింటెడ్గా ఉన్నా, నీవు అనాలోచితంగా అనే మాట నీ జీవితాన్ని తప్పకుండా అది నీ ఎదుటికి తీసుకొని వస్తుందనే సత్యాన్ని ఈ రాత్రి నువ్వు తెలుసుకోబోతున్నావు. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి ఈ రాత్రి. చూడండి, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి వర్షం కుమ్మరించబడింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మూయబడింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని కుమ్మరించబడి ఆ యొక్క బలిని, ఆ యొక్క అర్పణను తీసుకుంది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు సారేపతి విధవరాలు జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు లెక్కలేని అద్భుతాలు చేసిన ఏలియా ఒకటే ఒక మాట అంటాడండి బైబిల్ గ్రంథంలో, అక్కడ నుంచి ఆయన జీవితం మార్చబడుతుంది. అందుకని మనం దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు చాలా ప్రార్థనాపూర్వకంగా, దేవుని ఆలోచన లేకుండా ఏది కూడా మాట్లాడవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ యొక్క రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాను. చూడండి, ఏలియా ఒక ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా మనము ఈ రాత్రి గమనించబోతున్నాం. ఏలియా ఇంతకు ముందు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, నేను రోషము కలిగిన దేవుడు నా దేవుడు, ఆయన ఆకాశ మహాకాశములను పట్టజాలని దేవుడు ఆయన. నేను ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడుతుంది, నేను ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడుతుంది అని చెప్పి ఆ యొక్క ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రార్థనలో ఒక జీవము కూడిన మాటతో ప్రార్థించినప్పుడు ఏలియా ప్రార్థన చేసినట్లు దేవుడు చేస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఏలియా ప్రార్థన చేశాడో, రోషం కలిగి దేవుని సన్నిధిలో ఎంత బలంగా గోజాడాడో, అదే విధంగా దేవుడు ఏం చేశాడంటే ఏలియా ప్రార్థన ఆలకించి బలమైనటువంటి కార్యాలు, అద్భుతాలు చేశాడు. ఎందుకంటే రోషము కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. ఒక సందర్భంలో బయలు ప్రవక్తలు వచ్చి ఏలియాకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏలియా ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్ని కుమ్మరించి ఆ యొక్క బయలు ప్రవక్తలందరినీ కూడా సంహరించి దేవుని యొక్క శక్తిని బలంగా చూపిన ప్రవక్త ఏలియా. దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తి, ఒక స్త్రీ, ఒక వ్యక్తి థ్రెటనింగ్ కాలిస్తే, ఒక వ్యక్తి నువ్వు ఇక నేను చంపేస్తాను అనేటువంటి మాట, ఒక బలహీనమైన మాట ఏలియాకు వచ్చినప్పుడు ఏలియాట బదిరి వృక్ష క్రింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడే ప్రార్థన చేస్తున్నాడు. ఏ అపేక్ష అందరూ చెప్దాం. చూడండి, మరణము ఆయనకి ఏ అపేక్ష వచ్చిందంటే, నేను దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలనే ఆశ లేదు, దేవుని కోసం పరిగెత్తాలనే ఆశ లేదు, ఇంతవరకు జరిగిన దేవుడు తన ద్వారా చేయించినవన్నీ మర్చిపోయాడు, ఇంతవరకు దేవుడు తనను ఎంత పవర్ఫుల్గా వాడుకున్నాడో మర్చిపోయాడు, ఇంతవరకు దేవుడు ఎటువంటి కార్యాలు తన ద్వారా జరిగించాడో మర్చిపోయాడు, అంతేకాకుండా ఎటువంటి పవర్ఫుల్గా దేవుని సన్నిధిలో ప్రార్థించాడో మర్చిపోయి సింపుల్ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా, నేను నీ ముందున్న నా పితరుల కంటే నేను గొప్పవాడని కాదయ్యా, ఇక చాలు, నన్ను నీవు తీసుకోమంటున్నాడు. రియల్లీ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ధ్యానం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో ఏది మాట్లాడతామో, ఏది అడుగుతామో, అది దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడు, కానీ ఆయన దానిని మన ఎదుటికి తీసుకొని వస్తాడు. కొన్నిసార్లు అంటారు, ప్రభువా
ఎందుకయ్యా ఈ శ్రమ, నేను చచ్చిపోతే బాగుండంటారు. ఎవరి కోసం బ్రతకాలయ్యా, నేను తట్టుకోలేకపోతున్నా, నేను ఏమైనా అయిపోతే బాగుండంటావు. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే నీ జీవితంలో నీ ఎదుటికి వస్తున్న సత్యాన్ని ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. చూడండి, ఏలి ఏమని ప్రార్థన చేయాలి? ఇంతకు ముందే నేను ఎంతమంది బయలు ప్రవక్తలను చంపాను, ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క థ్రెటనింగ్ కాలికి భయపడాల్సిన అవసరం ఏంటి? నాలో ఉన్నవాడవైన నీవు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడవయ్యా, రోషము కలిగిన వాడిగా నేను పరిగెత్తాలని అనవలసిన ప్రవక్త ఏమంటున్నాడంటే మరణాపేక్ష కలిగిన వాడై. ప్రవక్తకి ఏం కలిగిందంటేనంటే మరణాపేక్ష. అందుకనే ఎంత గొప్ప భక్తుడైనా, ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్పగా నువ్వు దేవునితో నడిచే వ్యక్తివైనా, నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు నడిచేటప్పుడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాట్లాడాలి. దేవుని బిడ్డలారా చూడండి, ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో జరిగింది ఏంటంటే ఏలియా మీద ఉన్న దర్శనం అక్కడితో ఆగిపోయింది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. దేవుడు ఒక రోషము కలిగిన ప్రవక్తగా ఎన్నుకొని బలమైనటువంటి అభిషేకంతో లేపి ఆయన ఉన్నవాడను అనువాడను రోషముతో దేవుడు ఏలియాని వాడుకుంటున్న టైంలో ఒకటే ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు ఇక చాలు అన్నాడు. అంతేనండి. ఏమన్నాడు? ఒకటే మాట ఏమన్నాడు? ఇక. చాలా మంది అనుకుంటారు ఇక చాలయ్యా, ఈ పిల్లలతో పడలేకపోతున్నాను, ఇక చాలు, నా భర్తతో పడలేకపోతున్నా, ఇక చాలు, అమ్మో ఈ కాలేజీలో నేను ఏగలేకపోతున్నా, ఇక చాలు. ఇక చాలు అనే మాట, ఒక నెగిటివ్ మాట నీ నోట్లోకి ఎప్పుడు వస్తుందో నీ మీద ఉన్న దేవుని గొప్ప దర్శనం అక్కడితో ఆగిపోతుంది. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం లేఖన భాగంలో నుండి దాని కంటిన్యూషన్. అతడు బద్రీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. చూడండి, ఏలియా ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి ఉన్నాడో, ఎప్పుడైతే ఆ మాట నిరుత్సాహముతో కూడిన మాట అన్నాడో, జాగ్రత్తగా మీరు వినాలి దేవుని బిడ్డలారా. దేవుడు ఎంత సున్నితమైన వాడంటేనండి, ఒక వ్యక్తి విసిగిపోయి అలసిపోయి ఉంటే ఆ వ్యక్తిని బలవంతం చెయ్యడు దేవుడు. చాలా జాగ్రత్తగా లోతుగా మనం దేవుని వాక్యాన్ని చదవాలి. అన్ని దేవుడు చూసుకుంటాడు కదండి. నీ నోట్లో దేవుడు అవునంటే అవును, కాదంటే కాదని శక్తిని పెట్టాడు. నీ నాలుకలో నుండి ఏదైతే నువ్వు కోరుకుంటావో అదే నీ జీవితంలో జరుగుతుంది. జాగ్రత్తగా ప్రార్థన చేసేటప్పుడు కూడా అందుకనే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో చేయాలి. కానీ పౌలు ప్రార్థన చేస్తాడంటే నేను సమస్తము చేయగలను ఎప్పుడంటే నా దేవుడు చూపుతున్న కృపను బట్టి అంటాడు పౌలు గారు. ఏలి ఏమంటాడంటే మరణాపేక్ష కలిగిన వాడే, మరణం మీద అపేక్ష వచ్చేసింది, ఇక చచ్చిపోతే బాగుండు, ఆయన ఏగలేను, ఇక వద్దు, ఇది నాకు, నన్ను తీసేసుకో, నేనేమన్నా నీ పితరులు వాళ్ళకంటే గొప్పవాడనా అంటాడు. కొన్నిసార్లు మనం కూడా అంటుంటాం, ప్రభా వాళ్ళు పడ్డారు వీళ్ళు పడ్డారు, నేను పడలేనయ్యా, మా అమ్మకంత ఓపిక ఉంది, మా నాన్నకంత ఓపిక ఉంది, లేకపోతే వాళ్ళకంత ఓపిక ఉంది, వీళ్ళకంత ఓపిక ఉంది, నాకు లేదయ్యా, నాకు దయచేసి ఇక చాలు అనే మాట ఎప్పుడైతే నీ నాలుకలో నుండి బయటకు వస్తుందో అప్పుడే నీ జీవితం అక్కడితో ఆగిపోతుంది. అంతే సహోదరి, జాగ్రత్తగా ఉండాలి అని మనవి చేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటేనండి, ఒక సహోదరుడికి నేను ఒక బాధ్యత ఇచ్చాను నా మినిస్ట్రీలో. ఆయనకి ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను, నాన్న ప్రార్థనాపూర్వకంగా చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదించి వాడుకుంటాడు, దైవికంగా చేయమన్నప్పుడు కొన్ని రోజులు పోయినాక ఆ బాధ్యతలు ఆయనకి వ్యతిరేకతలు, శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి ఒకటే చెప్పాడు, ఇక నాకు చాలు, దీన్ని నేను కంటిన్యూ చేయలేనంటే నేను ఆయనని బాధ పెట్టకుండా ఆ యొక్క బాధ్యత తీసేసుకొని మరో వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరో వ్యక్తికి ఇచ్చేటప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ముందున్న వ్యక్తి కొన్ని దినాలు చేసి ఆగిపోయాడు కదా మమ్మీ, ఒకవేళ నేను కూడా ఆ విధంగా అయిపోతానేమో, నాది కూడా నేను కూడా ఆ విషయంలో తప్పిపోతానేమో నేను భయంగా ఉంది, అయినా చేయడానికి ప్రయత్నం చేస్తానని తీసుకున్నాడండి. అతడు కూడా మధ్యలోనే ఆగిపోయాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో, దేవా నువ్వు నాతో ఉన్నావు, తప్పకుండా నేను బలంగా ముందుకు సాగగలను అన్న వ్యక్తి ద్వారా దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, లేకపోతే దేవుడు కదలలేడు ఆయన. చూడండి, ఏలియా అన్నమాట ఒకటే, మరణాపేక్ష కలిగిన వాడై నా పితరుల కంటే నేను గొప్పవాడని కాదయ్యా, ఇక నన్ను తీసుకోమంటున్నాడు. అప్పుడు దేవదూత వచ్చి ఏలియాని బలపరిచి ఒక మాట చెప్తుంది. ఏమనంటే చదవండి. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బొడ్డి కనబడను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను.
అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ చూడండి, శక్తికి ఒక ప్రవక్త అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి అనాయింటెడ్ సర్వెంట్ ఆయన. ఒక్కసారి కాదు, దేవదూతను 2 సార్లు పంపాల్సి వస్తుంది దేవుడు ఆ యొక్క ఏలియా దగ్గరికి. ఎందుకంటే ఆయన ఆత్మలో కదలాల్సిన వ్యక్తి ఎప్పుడైతే శారీరకంగా కదలటం ప్రారంభించాడో పరలోక సైన్యాన్ని దేవుడు పంపి తన పనిని ముగించుకోవాలి. కాబట్టి ఆయన బలపరచడానికి ముందుగా దేవదూతను పంపించి ఆయనకు ఆహారం ఇప్పించాడు. రెండోసారి దేవదూత ఏం మాట్లాడుతుందో చదవండి. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటున్నాడో తెలుసండి, ఒకవేళ ఏలియా గాని ఆ మాట గాని అనుకుంటే ఎలీషా ఉండేవాడు కాదు. దేవుని బిడ్డలారా, ఏలియానే భూమిని గడగడగడగడలాడించేవాడు. ఎప్పుడైతే ఏలియా ఆ మాట అన్నాడో అక్కడ ఎలీషాను దేవుడు ఎన్నుకోవడం ప్రారంభించాడు. జాగ్రత్త దేవుని బిడ్డ, దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి ఇస్తున్న బాధ్యతని, భారాన్ని, దేవుడు నీకు ఇచ్చిన తరుణాన్ని పక్కకు పెట్టి ఇక చాలు, ఇక ఎక్కువ పోతే నాకు ప్రాబ్లం ఏమో, ముందుకు పోతే ఏమవుతుందో, అక్కడికి పోతే ఏమవుతుందో, ఒకవేళ ఫార్వర్డ్గా వెళ్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో అని వెనకకి ఉన్నంత కాలం నీకంటే గొప్పవారిని కాదు, కానీ నీకంటే భయం లేకుండా ప్రభు కోసం నిలబడుతున్న వారిని దేవుడు లేపుకొని నువ్వు అలాగే ఉంటావు, కానీ దేవుడు వారిని వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మేము కౌన్సిలింగ్స్ చెప్తుంటాం, రండి ముందుకు, మీరు ఎందుకు వెనక ఉంటారు, దేవుడు మీకు ఇస్తున్నాడు బాధ్యత. అంటే ఒకవేళ మాకు అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరిగిద్దేమో, అక్కడ మేము బాధపడినట్టు ఇక్కడ కూడా బాధపడాల్సి వస్తుందేమో, ఆ భారాన్ని అక్కడ మోసి నిందలు పడ్డాం, మరలా మాకు అది అంటిద్దేమో, ఆ బాధ అవుతుందేమో, అందుకని మేము ముందుకు రాలేము, కానీ అక్కడే ఉంటాం. కానీ దేవదూత రావాలి, అభిషేకం రావాలి, మమ్మల్ని లేపాలి, దేవుడే మమ్మల్ని తొయ్యాలి, వాడుకోవాలి. ఇది ఎప్పుడు కూడా దేవుడు చెయ్యడు. ఏలియా ఒకటే ఒక మాట అన్నాడండి. దేవుడు ఏం చేశాడో తెలుసా? చదువుకుందాం, చదవండి. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవాకు అతని ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేం చేయుచున్నావని అతను అడగగా, చూడండి ఎక్కడికి పోయి బస చేస్తున్నాడు, గుహలో కూర్చున్నాడు మంచిగా భోజనం చేసి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు ఏలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అమ్మా, దేవుని పరిచర్లో వాడబడకుండా, ఇక్కడికి రాకుండా, దేవుని యొక్క సముఖంలో ముందుకు రాలేకుండా, దేవుడే నన్ను తీసుకొని రావాలండి అంటే నాకు ఒక సమయం రావాలండి. కొంతమంది ఈ విధంగా చెప్తుంటారు. మేము మంచి మంచి ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ ఇచ్చాం, రండి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, ఏమైనా అవుతుందేమో, ఒకవేళ మేము ముందుకు వస్తే ఇప్పటికే చాలా పడి 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 ఉన్నాము కదా, ఇక మీదట కూడా ఏమైనా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానో తెలుసా దేవుని బిడ్డలారా? కొంతమంది చాలా ఫీల్ అవుతుంటారు దేవుని బిడ్డలారా, ఏమైనా అయిద్దేమో. ఇక ఏలియా కూడా అదే, నీ పితరుల కంటే నేను గొప్పోడినా, ఇక నాకు అంతకంటే ఏముంది, నాకు చాలు అని అనటంతో దేవుడు దేవదూతను పంపించాడు. ఒకటోసారి రెండోసారి బలపరిచాడు. మరలా వచ్చి ఈ పర్వతం మీద ఉన్నప్పుడు, ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా అని దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి త్వరగా. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠంలో పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషం గలవాడనే నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణంను కూడా తీసివేయటకై చూచున్నారని మనవి చేశాను. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెలుగాలు లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను, గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగెను, గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేం చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడనగు యెహోవా కొరకు మహారోషం గలవాడనే నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేయుటకై చూచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కమునకు పోయి
దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేల్ వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మెహోవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. నీకు మారుగా మరొక ప్రవక్తకి నువ్వు అభిషేకం చేయము. ఎందుకంటున్నాడండి? నీకు చెప్పాలి అందరూ, మారుగా, నీకు మారుగా. ఎందుకు? ఏలియానే నేనున్నానయ్యా. ఒక మాట అంటున్నాడు ఏలియా, అందరూ ఇది అయిపోయారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నానయ్యా, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. 2 సార్లు దేవుడు ప్రత్యక్షమే మాట్లాడితే, 2 సార్లు దేవదూత మాట్లాడినా, 2 సార్లు దేవుడు మాట్లాడినా. చాలా మంది మా దగ్గరకు వచ్చి అంటారండి, దేవుని చిత్తం ఏంటండి మా పట్ల? అసలు ఏ సేవ ఉంది, మేము ఏం చేయాలి, ఏ పరిచర్య చేయాలి, ఏమి చేయాలి? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడతాడమ్మా? ఎన్నిసార్లు దేవుడు నీకు దైవ సేవకుల ద్వారా నిన్ను లిఫ్ట్ చేయాలని, పైకెత్తాలని వాడుకోవాల్సిన టైంలో ముందుకు రావాల్సిన నీవు ఎప్పుడైతే బదిరి వృక్షం అనే అనుభవం ఉన్నంత కాలం నీకు మారుగా దేవుడు మరో వ్యక్తిని లేపుకోబోతున్నాడు. సహోదరి సహోదరుడ, జాగ్రత్త. నువ్వు ఎంత ఆ టైంలో ఎంత పశ్చాత్తాపడినా దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఎప్పుడైతే నేను చచ్చిపోతే బాగుండును అన్నాడో దేవుడు అంటున్నాడు, నీకు మారుగా ఎలీషాకి ఏం చేయమంటున్నాడు? ఏ అభిషేకం చేయమంటున్నాడు? పట్టాభిషేకం చేయి. ఎందుకంటే ఇక నీకు మారుగా మరో వ్యక్తిని నేను లేపుకోబోతున్నాను. అలిసిపోతున్నానండి. దేవుని సేవకులు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, నువ్వు సేవలో అలిసిపోతుండొచ్చు, నువ్వు ప్రజలతో విసిగిపోతుండొచ్చు, నువ్వు శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు అనుభవిస్తుండొచ్చు. ఒకవేళ ఈ ప్రోగ్రాం చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని ఉన్నా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, నువ్వు దేవుని కృపను పట్టుకొని బలము తెచ్చుకొని ప్రభు కోసం నిలబడాలనే దేవుడు ఆశపడుతున్నాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఇక చాలు అనే మాట మీ నాలుకలో నుండి ఎప్పుడైతే బయలుదేరుతుందో అక్కడతోనే మీ దర్శనం ఆగిపోతుంది. మిమ్మల్ని అక్కడతో ఆపి మరో వ్యక్తిని దేవుడు తీసుకొని వస్తాడు. దేవుడు నిన్ను లేపుకోబోయే సమయం, దైవ సేవకుడు నిన్ను పంపి నీ వద్దకి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్న టైంలో నువ్వు దేవుడికి చెయ్యి ఇవ్వకపోతే నీకు మారుగా మరో కుటుంబాన్ని దేవుడు లేపుకోబోతున్నాడు. సహోదరి, ఇది ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలారా, నీకు మారుగా మరో వ్యక్తిని లేపుకోకముందే ఇక చాలు, ఇక వద్దు, ఇక లేదు, ఇక కాదు, ఇక లేదు నాయన అనే మాట కాదు, గాని ఇక ఉంటానేసయ్యా నీకోసం అనే మాటతో నువ్వు ముందుకు సాగాలి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. మీ చేతులు అతుక్కుపోతున్నాయి. yes, మిరకల్స్ జరుగుతున్నాయి. కమ్ ఆన్, టచ్. ఇప్పుడే చెక్ చేసుకోండి. చేతులు అతుక్కుపోయిన వారు త్వరగా స్టేజ్ మీదకి వచ్చేసేయండి. సైంటిస్టులు చేయనివి, డాక్టర్స్ చేయనివి, ఎవ్వరు చేయని అద్భుతాలు ఇవి. మరలా మేము ప్రార్థన చేసేదాకా అవి సపరేట్ కావు. ఇది ఎవరి శక్తి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. ఈ అద్భుతాలు ఎవరు చేస్తారంటే కేవలం యేసయ్య మాత్రమే చేసే దేవుడు ఆయన. ఈ మిరకల్స్ ఒక నాస్తికుడు చూస్తే యేసయ్యని నమ్మడా? గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ 1 2 3 టచ్. ఫ్రీ అయిపోవాలి యేసు నామములో. స్టేజ్ మీద ఉన్నవారు 1 2 3 టచ్. మీరు చూడండి, క్రొత్తగా ఈ రోజే వచ్చిండ్రు, వాళ్ళ చేతులు అతుక్కుపోయినాయి. నెక్స్ట్ సండే నుంచి రారా వాళ్ళు? ఇక అందుకోసమే అద్భుతాలు. చప్పట్లు పెడదాం. తెరవబడును గాక. టచ్.
అతుకున్నాయా? ఎట్లా మరి చదువుతున్నావమ్మా? ఏ క్లాస్? ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. కార్టూన్స్ చూస్తావా? సీరియల్స్ చూస్తావా? చూడు బిడ్డ, ఏమంటావంటే యేసయ్యా ఐ లవ్ యు అను, ఇది సెపరేట్ అయిపోతుంది. ఓకే, యేసయ్యా ఐ లవ్ యు. తెరు. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి నా వందనాలు, తల్లిదండ్రులకి నా వందనాలు చెల్లిస్తున్నా. మరి మా తోడుకోళ్ళకి గర్భఫలం లేనప్పుడు ఈ సన్నిధికి వచ్చాము. ఈ సన్నిధికి వచ్చి అందరికి ప్రేయర్ చేస్తాను, నూతనంగా వచ్చిన బిడ్డల్ని రమ్మన్నప్పుడు ఎక్కడికొచ్చి మా తోడుకోళ్ళని తీసుకొచ్చి అమ్మగారి చేత ప్రార్థన చేయించాను. గర్భఫలం ఇప్పుడే తెరవబడునుగా కానీ అమ్మ సెలవిచ్చింది. సెలవిచ్చిన ప్రకారమే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా ప్రార్థన చేశాను. తెల్లారి టెస్ట్కి తీసుకెళ్ళంటే ఈ అమ్మాయికి 1.5 అమ్మ అని చెప్పింది డాక్టర్మ్మ గారు. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. నాకు పోయిన వారం అంతా చాలా ఒంట్లో బాగాలేకుండా అయింది. హాస్పిటల్కి వెళ్ళాను. బీపీ చాలా డౌన్ అయిపోయింది, మీకు అసలు రక్తమే లేదు అని చెప్పి 2 గ్లూకోజ్లు ఎక్కించాలని చెప్పారు డాక్టర్ గారు. ఇక్కడ గుండెలో బాగా నొప్పి, ఒక ఇంత పెద్ద గడ్డలాగా నాకు గుండెలో దగ్గర ఉండేదన్నమాట. శ్వాస కూడా తీసుకోలేకపోయేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత ప్రేయర్ ఆయిల్ మంచిగా రాసుకొని పడుకొని నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత సగం రాత్రిలో ఎవరో వచ్చి ఇలా పట్టి లాగేసినట్టు నాకు మంచిగా గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి లాగుతున్నారు. అది మొత్తం నరంతో సహా బయటకు వచ్చినట్టు అనిపించింది. తర్వాత నొప్పి తగ్గిపోయింది నాకు. ఇంతవరకు నేను ఏ డాక్టర్ దగ్గరికి మరీ వెళ్ళలేదు, ఏ బ్లడ్ ఎక్కించుకోలేదు, గ్లూకోజ్ ఎక్కించుకోలేదు. అయినా ప్రభు నన్ను ఎంత స్వస్థత పరిచాడు. దేవుడికి నేను వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు చాలా చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నా. లైవ్ ప్రోగ్రామ్ చూసినప్పుడు వాటర్ తీసుకోండి, ప్రేయర్ ఆయిల్ తీసుకోండి, ప్రేయర్ చేసినప్పుడు ఎవరైనా అస్వస్థతగా ఉంటే వారికి వేసినప్పుడు స్వస్థత పొందుతారని చెప్పి బ్రదర్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రేయర్ వాటర్ తీసుకొని అందులో ప్రేయర్ ఆయిల్ వేసుకొని ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రేయర్ వాటర్ తాగుతున్న వెంటనే నాకు చెస్ట్ పెయిన్ రిలీఫ్ అయిపోయింది. దేవుని నామానికి వందనాలు ఇస్తారు. నెల ముందు నేను చాలా సినిమాలు కానీ పాటలు కానీ చాలా బానిసనైపోయాను. కానీ ఎప్పుడైతే ఇక్కడ వచ్చి మళ్ళీ వాక్యం విన్నప్పుడు మళ్ళీ ఖచ్చితంగా నేను ఆ వ్యసనాలను వదులుకుంటానని ఖచ్చితంగా ఇక్కడ వాగ్దానం చేసుకుని వెళ్ళాను. ఆ తెల్ల నుంచి నాకు సినిమా అన్న పాటలు అసహ్యం వేసిన వాటి మీద అసలు ఇష్టం లేకుండా చేసిన మళ్ళీ ప్రభు నాకు ఇలాంటి మంచి కార్యం చేయించిన ప్రభు మరి చిన్న సాక్ష్యం దీవించగలక. దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవసేవకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ రాకముందు నా బతుకంతా గిల్గాల అనుభవం లాగా దైవసేవకులు చెప్పినట్టు గిల్గాల అనుభవంలో ఉండేది. అయితే నేను అంటే నా బతుకంతా రిలాక్స్ మోడ్లో ఉండేది అనమాట. నాకు ఇంతకుముందు 10,000 శాలరీ జాబ్ వచ్చింది చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా అంటే మంత్లో 4 days వర్క్ ఉంటే రిమైనింగ్ 26 days ఫ్రీ అన్నట్టు ఉండేది. అయితే ఎప్పుడైతే దైవ సేవకులు మెసేజ్ ద్వారా గిల్గాల అనుభవం నుంచి విడుదల కలుగును కాక అన్నప్పుడు ఆ మరుసటి రోజే మా సార్ నన్ను క్యాబిన్లోకి పిలిచి జాబు నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు రావస్తలేదమ్మా అని చెప్పారు.
ఆ తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత దైవసేవకుల ద్వారా ప్రేయర్ చేయించుకున్నప్పుడు దైవసేవకులు కుమార్ జీవితంలో మంచి కార్యం చేయమని ప్రార్థన చేసినప్పుడు నేను తర్వాత వితిన్ 10 daysలో జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను ఏమి ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడగకుండానే అమ్మ మరుసటి రోజు నుంచి నువ్వు జాబ్లో జాయిన్ అవుతావు అని నన్ను అడగటం జరిగింది. ఎంత గొప్ప కార్యం చేశాడు. అదేవిధంగా మా అక్క మా బావ చిన్న మనస్పర్ధల వల్ల విడిపోయారు. అయితే అమ్మగారు లాస్ట్ వీక్ ప్రవచనం చెప్తారు, పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందు నిలబడి ఉన్నారు, మీరు దేవుడు యేసయ్య నాతో మాట్లాడని ప్రతి ఒక్కరు అడగండి అని సెలవు ఇచ్చినప్పుడు, ప్రభా నీ చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నేను సాక్ష్యం చెబుతాను, మా అక్క మా బావని కలపమని నేను ప్రేయర్ చేసుకున్నాను. అమ్మగారు చెప్పినట్లుగా ఆ ప్రార్థన చేసుకున్నాను. అంతే, ఆ రోజు ఆ ప్రేయర్ అయిపోయింది. నేను మొబైల్ ఆన్ చేసి చూసినప్పుడు ఇంటి నుంచి 8 మిస్ కాల్స్ ఉంది. ఏంటని ఫోన్ చేస్తే మా బావ వచ్చాడు, మా అక్క మా బావ కలిసి ఆ మరుసటి రోజు సంతోషంతో వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళడం జరిగింది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారున్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. యేసు నామములో